ఒకసారి చూడండి, ఎస్ఆర్ఎం బోర్డు కనబడుతుంది కదా, ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో ఉంది. ఈరోజు సెప్టెంబర్ 3వ తారీఖు అండి, సమయం 6:05 అవుతా ఉంది. ఎందుకు ఇంత పక్కాగా చెప్పాల్సి వస్తుందంటే, కొంతమంది మన రాష్ట్రంలో కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఫ్లడ్స్లో యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే విపత్తు వచ్చిందో ఫ్లడ్స్, దాని మీద పనిగట్టుకొని ప్రత్యేకంగా ఈ అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మన బాబు గారు తలపెట్టిన వీటన్నిటి మీద కూడా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అదే పనిగా. అందులో భాగంగా ఈరోజు మా దాకా వచ్చే న్యూస్ ఏంటంటే, ఈ అమరావతిలో ఎస్ఆర్ఎం ప్రత్యేకంగా మునిగిపోయింది, ఇక్కడ చాలా ఫ్లడ్స్ వచ్చాయి, అమరావతి అనేది సరైన ప్రాంతం కాదని చెప్పేసి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా అది తప్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేయడం కోసం, నేను స్థానికుడైనా కూడా నాకు తెలుసు ఇక్కడ ఫ్లడ్స్ అనేది లేదు, అమరావతి మునిగిపోలేదు, ఎస్ఆర్ఎం మునిగిపోలేదు అని చెప్పేసి తెలిసినా కూడా ఈ వీడియో రూపంలో మీ అందరి ముందు తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ ఎస్ఆర్ఎం మెయిన్ గేట్ ముందు నుంచి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి దృశ్యం కూడా లైవ్లో అండి. ఇప్పుడు లైవ్లో నేను చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా చాలామంది అదే పనిగా విషం చుమ్ముతున్నారు అమరావతి మీద, ఈ యూనివర్సిటీస్ మీద. వీరందరికీ నేను మనవి చేసుకునేది ఏంటంటే, చేతనైతే ఫ్లడ్స్లో మీరందరూ సాయం చేయండి. సాయం చేయకపోయినా పర్వాలేదు, దయచేసి విష ప్రచారం కానీ అసత్య ప్రచారాలు చెమ్మమాకండి, దీని మీద ప్రచారం చేయమాకండి. కడుపుకు 3 పూట్ల అన్నం తింటున్నారుగా కుడి చేత మీరందరూ కూడా. ఎలా అనిపిస్తుంది గడిచిన 5 సంవత్సరాలు అమరావతి మీద, అమరావతి అభివృద్ధి మీద, లేకపోతే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధిని, ఆకాంక్షలను మీరు కాలు రాశారు. ఇంకా సిగ్గు లేకుండా అదే పనిగా మీ యొక్క నాయకుడిని బట్టి మీరందరూ కూడా ఇదే ప్రకారంగా విషయం చెబుతూ ఉన్నారంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాను. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరొకసారి మళ్ళీ విన్నవించుకుంటా ఉన్నామండి. అమరావతి మునిగిపోలేదు, అమరావతి నిక్షేపంగా ఉంది. దయచేసి అసత్య ప్రచారాలను నమ్మమాకండి. జై హింద్, జై అమరావతి, జై చంద్రబాబు.